నేనే సంబంధం మాట్లాడాను. కాబట్టి తన వల్ల ఏ ప్రాబ్లం వచ్చినా మౌనిక నా దగ్గరికి వస్తుంది. ఏంటి వాణి, ఇంకా దాని గురించే ఆలోచిస్తున్నావా? ఏదో తేడా జరుగుతుందండి. వీడు పోయి పోయి మౌనిక విషయంలో ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడు? అసలు ఇది ఎటు దారి తీస్తుందోనని భయంగా ఉందండి. ఏంటత్తయ్య, ఇంకా ప్రసాదం తీసుకోలేదు? తీసుకోండి. నాకు కంగారుగా ఉందమ్మా. దేని గురించి అత్తయ్య? మౌనిక పెళ్లి విషయంలో అసలు రాజేష్ ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడు? ఆయన ఇన్వాల్వ్ అయ్యారా? ఏంటత్తయ్య, జోక్ చేస్తున్నారా? నిజం చెప్తున్నాను వింధ్య, మౌనికనే చెప్పింది ఈ విషయం. ఆ మౌనిక 100 చెప్తుంది అత్తయ్య. కానీ మీరు తన మాటలు ఎందుకు పట్టించుకుంటున్నారు? అసలు అది ఇక్కడికి ఎందుకు వచ్చింది? అదే నాకు అర్థం కావడం లేదమ్మా. మౌనిక వచ్చింది, రాజేష్ మౌనికని తీసుకెళ్తుంటే అదేంట్రా అని చెప్పి నేను అడిగాను. ఆ మౌనిక పెళ్లి సంబంధం నేనే కుదిర్చాను అని చెప్పాడు. అసలు అప్పటి నుంచి నాకు ఏదో తెలియని కంగారుగా ఉంది. నేను త్వరగా ఆఫీస్కి వెళ్ళాలి. మీరిద్దరు గుడిలోకి వెళ్ళండి. అత్తయ్య, నాతో ఆఫీస్లో పనుందని చెప్పి వెళ్లారు. ఆయన ఇక్కడికొచ్చి మౌనికని తీసుకువెళ్లారా? ఆయన మౌనికకి పెళ్లి సంబంధం సెట్ చేశారా? అదే కదమ్మా నేనింతసేపటి నుంచి నీకు చెప్తున్నాను. వచ్చింది, నట్టింట్లో కూర్చుంది. మీరు వెళ్ళిన దగ్గర నుంచి అది ఫోన్లు చేస్తుంది. రాజేష్ని రమ్మని చెప్పి ఇబ్బంది పెట్టింది. అంటే ఆయనకి ఫోన్లు చేస్తుంది మౌనికనా? గుడి దగ్గర మమ్మల్ని దింపి ఆఫీస్కి వెళ్లాలని హడావుడిగా వెళ్ళిపోయారు. లేదమ్మా, ఇంటికొచ్చి వాడు మౌనికని తీసుకువెళ్ళాడు. అత్తయ్య, నాకేదో భయంగా ఉంది. ఆయన నా దగ్గర ఒకలా చెప్పారు, మీ దగ్గర ఒకలా చెప్పారు. అసలు మౌనిక ప్రస్తావన తీసుకొస్తేనే మనం ఆమెడు దూరం వెళ్తాం. అలాంటిది మౌనికకి ఈయన పెళ్లి సంబంధం చూడటం ఏంటి? ఇప్పుడు నాకు అబద్ధం చెప్పి మౌనికని తీసుకుని ఆయన ఎక్కడికి వెళ్లారు? వాళ్ళ ఫ్యామిలీ విషయం సాల్వ్ చేసి వస్తానని చెప్పి వెళ్ళాడు. మీరంతా కూల్గా చెప్తున్నారేంటి అత్తయ్య? వాళ్ళ ఇష్యూని ఈయన సాల్వ్ చేయడం ఏంటి? అసలేం జరుగుతుంది? నాతో ఎందుకు అబద్ధం చెప్పారు? నువ్వు కంగారు పడుకు వింధ్య. అసలు నేనిప్పుడే ఫోన్ చేసి కనుక్కుంటాను. వాడు నీకు అబద్ధం చెప్పిన విషయం నాకు తెలీదమ్మా. ఈ మౌనిక మళ్ళీ ఏదో మాయ చేస్తుంది. ఉండు, ఇప్పుడే కాల్ చేస్తాను. వద్దత్తయ్య, మీరు కాల్ చేయొద్దు. దానికి పెళ్ళైన మరుక్షణమే అక్షింతలు వేయించుకోవడానికి రావడం, ఇప్పుడు ఆయన్ని తీసుకువెళ్లడం, రాజేష్తో మాట్లాడడం అన్నీ చూస్తుంటే ఆయన కూడా మన దగ్గర ఏదో దాస్తున్నారు. మౌనిక, రాధిక కలిసి మళ్ళీ ఏదో కుట్రకి ప్రయత్నిస్తున్నారు. మళ్ళీ నాకు సమస్యలు రాబోతున్నాయి. లేదంటే ఆయన మనకి తెలియకుండా మౌనిక పెళ్లి విషయంలో ఆయన ఇన్వాల్వ్ అవ్వడం ఏంటి?